హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే 4 కేక్ ఆర్డర్స్ ఉన్నాయి. వాటిని నేను ఎలా మేనేజ్ చేశాను ఈరోజు అని చెప్పి అయితే చూపిస్తాను, చూసేయండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ కేక్ ఆర్డర్స్ అయితే తీసుకున్నాను. ఇదాలండి. చాలా రోజుల తర్వాత ఆర్డర్స్ తీసుకున్నాను కదండి. ఊరు వెళ్ళి వచ్చినప్పటికీ 1.5 month అలా అయిపోయిందనమాట. సో ఇంకా ట్రైపాడ్ ఇవన్నీ కూడా దుమ్ము పట్టేసాయి. అవన్నీ దులిపేసి ఇంకా ఈ రోజు నుంచి వీడియోస్ తీద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడు ధూళి పట్టిన ట్రైపాడ్ అంతటిని కూడా క్లీన్ చేసి, ఇల్లు అయితే నేను వచ్చిన రోజే క్లీన్ చేశాను అనమాట. సో ఇంకా ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ ఒక కేక్ డెలివరీ అయితే ఉంది. 1 kg కేక్ అనమాట. ఇది కేక్ అయితే ఫుల్ బ్లాక్ కలర్ కావాలనేది చెప్పారు కస్టమర్ మనకి. నేను ఆల్రెడీ కేక్ని అయితే ప్రిపేర్ చేశానండి. కిందన నేమ్ రాస్తాం కదా, సో దానికైతే ఫాండెంట్ పెడతానమాట ఎక్కువగా కొన్ని కేక్స్కి. నార్మల్గా సింపుల్ డిజైన్ అనుకోండి, ఫాండెంట్ ఏం అవసరం లేదు. కేక్ మీదనే నేను కలర్ మిక్స్ చేసి క్రీమ్తో రాసేస్తానమాట. కొన్ని కేక్స్ ఏంటంటే కేక్ పైన కాకుండా కింద బోర్డు మీద పెడితే లుక్ అయితే బాగుంటుందండి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ వైట్ ఫాండెంట్ తీసుకున్నాను, చాలా తక్కువ. కొంచెం కార్న్ఫ్లోర్ కూడా తీసుకున్నానండి, మరీ ఎక్కువగా కాదు. అంటే తడిగా ఉండకుండా, ప్లస్ ఏంటంటే ఫాండెంట్ మెత్తగా అయిపోకుండా ఉండడానికి కార్న్ఫ్లోర్ కానీ, సిఎంసి పౌడర్ కానీ, టైలోస్ పౌడర్ కానీ యూస్ చేస్తామన్నమాట. సో ఇక్కడ కార్న్ఫ్లోర్ మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న షీట్ లాంటిది చూసారు కదండి, ఒక బౌలాగా ఫామ్ చేసుకుంటాము. సో దీని మీద మనమైతే నేమ్స్ రాసుకుంటాం అనమాట. మీలో చాలామంది అడిగారు నాకు. సో ఇలా నేమ్స్ రాస్తే ఏంటంటే కేక్ లుక్ అయితే బాగుంటుందండి. ఇంకా దీని మీద మనము మార్కర్స్తో రాసుకోవచ్చు. ఎడిబుల్ మార్కర్స్ అని సపరేట్గా ఉంటాయన్నమాట. సో ఫాండెంట్ మీద రాసుకోవడానికి యూజ్ అవుతాయి. మార్కర్స్ అయితే మనకి అన్ని కలర్స్లో ఉంటాయండి. ఎక్కువగా బ్లాక్ అండ్ రెడ్డే వాడుతూ ఉంటారనమాట. సో అది చూసుకోండి. మార్కర్స్ లేవు అంటే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మన ఇంట్లోని ఖచ్చితంగా లిక్విడ్ కానీ జెల్ కలర్స్ ఉంటాయి కదా. సో ఆ కలర్స్తోనే మనము చాలా చిన్న 00 బ్రష్ కానీ 0 నెంబర్ ఉండే బ్రష్ తీసుకుంటాము. పెయింటింగ్ బ్రషెస్ ఉంటాయి కదా, సో వాటితో అయితే ఈజీగా రాసుకోవచ్చు. ఇంకా వాటితో ఫాంట్ కానీ కలర్ కానీ అంతా బాగా బ్రైట్గా ఉంటుంది. ఇంకా మనం ఎలా రాస్తే అలా వస్తుంది అనమాట బ్రష్తో అయితే. నాకు ఈ మార్కర్స్ ఏంటంటే త్వరగా అయిపోతున్నాయి అన్నమాట. ఇంకా దానికన్నా బ్రష్తో రాసుకోవడమే బెటర్ అనిపించింది నాకు. ఇంక కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇంకా కొత్తవి అయితే తీసుకోను, కలర్స్తోనే రాద్దాం అని అయితే అనుకున్నాను అనమాట. సో కేక్ అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా కేక్స్ చేశానండి. హ్యాపీ బర్త్డే డాడ్ అని చెప్పి ఒకటి గ్రే కలర్లో చేశాను, ఇంకొకటి వైట్ అండ్ రెడ్ కలర్లో చేశాను అనమాట. సేమ్ అదే థీమ్, కాకపోతే కంప్లీట్ బ్లాక్ కలర్లో కావాలనేది చెప్పారనమాట. ఇదైతే చాక్లెట్ ఫ్లేవర్ అండి. ఈ కేక్కి నేను ఎంత చార్జ్ చేశాను అంటే, నార్మల్గా చాక్లెట్ కేక్ 800 అండి కేక్. సో ఇది విత్ ఎగ్ అనుకోండి, టాల్ కేక్ కాబట్టి 900 తీసుకుంటాను అనమాట నేను. టాపర్ 50 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. అదే మీకు ఎగ్లెస్ కావాలి అనుకుంటే 950 రూపీస్, విత్ టాపర్ అయితే 1000 రూపీస్ అనమాట. సో అర్థమైంది కదండి. సో నేనైతే టాపర్కి హ్యాపీ బర్త్డే యానివర్సరీ మొత్తం టాపర్స్ ఉంటాయి కదా, గోల్డ్ కలర్వి యాక్రిలిక్ టాపర్స్. సో వాటికైతే నేను ఏ టాపర్కి అయినా సరే 50 రూపీస్ అయితే తీసుకుంటాను. బయట మీరు ఏ డెకరేటివ్ షాప్లో తీసుకున్నా సరే 50-60 ఆ ప్రైస్ ఉంటుందన్నమాట. సో అది ఇంకా టాల్ కేక్ అయితే మాత్రం నేను ఒక 100 రూపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి 1 kgకి. ఎందుకంటే అది నేను 2 times బేక్ చేస్తాను టాల్ రావడానికి. అండ్ నెక్స్ట్ టాల్ కేక్స్కి ప్యాకింగ్ కూడా చాలా కొంచెం కష్టం అనమాట. ఇది మరీ అంత టాల్ కాదు. కొన్ని కేక్స్కి ఏంటంటే టాల్ కేక్తో పాటు టాపర్స్ ఉంటాయి అనమాట. సో అందువల్ల టాల్ కేక్స్కి 100 రూపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటానమాట. సో మీకు అర్థమైంది కదా నేను ఈ కేక్కి ఎలా చార్జ్ చేశాను అనేది. సో కేక్ని అయితే నేను ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఈ ప్యాకింగ్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో షేర్ చేశానండి. సైడ్స్కి టాప్ పార్ట్ అనేది కట్ చేసుకుంటే ఏంటంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని ప్యాక్ చేస్తే మనకి మీడియం సైజులో ఉండే టాల్ కేక్స్ అనేవి ఈజీగా ప్యాక్ చేసేయచ్చు. మధ్యాహ్నం లంచ్ అంతా అయిపోయిన తర్వాత మొత్తానికి కేక్స్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. మీకు ఆల్రెడీ చూపించే డిజైన్సేనండి. సో అందుకని చెప్పి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, జస్ట్ నార్మల్గా చూపిస్తాను. చూడండి క్యూట్గా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఫ్రిడ్జ్ అయితే మళ్ళీ నిండిందనమాట, చూపిస్తాను. ఇదైతే 1/2 kg కేక్. ఇది కూడా 1/2 kg, 3 కూడా 1/2 kg కేక్సే. చూస్తున్నారా ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా. రోజు ఇలాగే రావాలని అయితే బ్లెస్ చేయండి నన్ను. అండ్ నెక్స్ట్ ఒక కేక్ అయితే ఎర్లీ మార్నింగ్ డెలివరీ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ కాదు, మధ్యాహ్నమే అయ్యింది. సో 4 కేక్ ఆర్డర్స్ అనమాట ఈరోజు, చాలా రోజులకి. కేక్స్ చేసి ఇంకా ఈవినింగ్ అయ్యే టైంకి అయితే ఒక్కొక్క కస్టమర్ కాల్ చేసి అయితే ప్యాక్ చేసేమని చెప్తారనమాట. ఇంకా నేను లొకేషన్ అది మాది కొంచెం లోపలికి కదండి, మెయిన్ రోడ్డుకి మాకు కొంచెం
డిస్టెన్స్ అనేది కస్టమర్స్కి కొంతమందికి తెలియదు అనమాట. నేను ఇక్కడ మెయిన్ రోడ్ మీద దగ్గర కూడా బ్యానర్ ఏం పెట్టలేదు. ఎందుకు అంటే మాకు అంత ఐడియా లేదనమాట. ఇక్కడ ఇన్ని రోజులు ఉంటాము, ఒక 1 year 2 years అలా ఉంటామని అనుకోలేదు. అంటే వేరే దగ్గరికి వెళ్ళిపోతాము లేదా క్వార్టర్లోకి వెళ్ళిపోతామని అనుకున్నాము రిటైర్ అవ్వకముందు. కాకపోతే ఇంకా క్వార్టర్ పెట్టుకోకపోవడం వల్ల ఇక్కడ ఈ ఇంట్లోనే ఉండిపోయామన్నమాట. సో అందుకని చెప్పి సపరేట్గా బ్యానర్ ఆలోచన అయితే లేదు. ఇప్పుడు కూడా పెట్టాలని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే ఓకే పర్మనెంట్ అవుతున్నాను అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ నేను పెట్టి ప్యాంప్లెట్స్ అవన్నీ కూడా తీయించుకుంటానన్నమాట. విజిటింగ్ కార్డ్స్ కానీ ఇంకా బ్యానర్ ఇవన్నీ కూడా ఒక ప్లాన్ చేసుకోవచ్చు. మీది పర్మనెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి అలాగా. నాకు ఇక్కడ ఎందుకో ఇంటి ముందు కూడా బ్యానర్ లాంటిది ఏం పెట్టాలనిపించలేదండి. సో అందుకని చెప్పి నేను పెట్టుకోలేదన్నమాట. సో ఈ కేక్ ఏమైందంటే ఫ్రిడ్జ్ నుంచి తీసేటప్పుడు చేయి తగిలి కొంచెం డిజైన్ అనేది డిస్టర్బ్ అయింది. కేక్ కనిపిస్తుంది అనమాట. సో మనం అలా కస్టమర్కి అయితే అలా ఇవ్వలేము. ఎందుకంటే కస్టమర్ ఒక కేక్ని మంచి లుక్తో ఎక్స్పెక్ట్ చేసి అయితే మనకు ఆర్డర్ ఇస్తారనమాట. అది మనము చిన్నదైనా డిస్టర్బ్ అయినా సరే వాళ్ళకి ఒక బ్యాడ్ రివ్యూలా వస్తుంది మైండ్లోని. సో అలా కాకుండా ఉండడానికని చెప్పి నేను కొంచెం క్రీమ్ అయితే అడ్జస్ట్ చేసి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో మంచిగా చేసి అయితే ఇచ్చేసాను అనమాట. సో ఈ కేక్ వీడియో మీరు ఆల్రెడీ చూసారండి. చాలా మంది అయితే ఈ కేక్ అంటే ఇది 1/2 kg టాల్ కేక్ అనమాట. సో ఇది కూడా నేను 4 inches టిన్లోని 2 times బేక్ చేసుకొని అయితే ఈ హైట్ తెచ్చుకుంటాం మనం 1/2 kgలోని. సో డబల్ షేడ్ అసలు నోజులు కూడా అవసరం లేదండి. మన ఛానల్ చూసి చాలామంది ఇలాంటి కేక్స్ కూడా చేస్తున్నారనమాట. బాగుంటుంది. నోజులు లేదు చూస్తున్నారా, ఒక్క నోజులు కూడా యూజ్ చేయలేదు, పైపింగ్ బ్యాగ్ యూజ్ చేయలేదు, కష్టం అవ్వదనమాట ఎక్కువగా. ఇలాంటి డిజైన్స్ చాలా సింపుల్ డిజైన్సే ఉంటాయి. సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నా కూడా చాలా సింపుల్ డిజైన్స్ అండి, బాగుంటున్నాయి. ఎక్కువ పని లేకుండా అయిపోతుంది అనమాట. లాస్ట్లోని కొంచెం గోల్డెన్ స్ప్రింకిల్స్ అనేవి వేసుకున్న తర్వాత సేమ్ ఈ కేక్ని కూడా ఇందాకలా 1 kg కేక్ని ఎలా అయితే ప్యాక్ చేశానో అలానేనమాట. పైన కొంచెం కట్ చేసి ట్రయాంగిల్ షేప్లో అయితే ఒక హౌస్ లాగా ప్యాక్ చేసి అయితే డెలివరీ చేస్తాము. సో మన రెసిపీస్లోని రీసెంట్గా పోస్ట్ చేశాను, మీరు షార్ట్ వీడియో చూసే ఉంటారు, బెల్లం గవ్వలు. సో మీలో ఎంతమందికి బెల్లం గవ్వలు ఇష్టం? నేనైతే ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే బెల్లం గవ్వలు తీసుకుంటూ ఉంటానన్నమాట ఇంట్లో స్నాక్స్ అయిపోయినట్టయితే. సో ఎందుకైనా మంచిది ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి మోక్ష నేను కూర్చున్నాం పక్కన. ఇంకా త్వరగానే అయిపోయాయండి. ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద ఎక్కువేం పట్టలేదు. పాకం కనుక మనం మంచిగా తీసుకొని లాస్ట్ వరకు వెయిట్ చేయాలి. పాకం తీగపాకం వచ్చిందో లేదా అని చెక్ చేసిన తర్వాత గవ్వలు వేసుకుంటే కనుక మంచిగా క్రిస్పీ గవ్వలు అయితే తయారవుతాయి అన్నమాట. సో కస్టమర్కి ఇచ్చే ముందైతే కేక్ని కవర్లో పెట్టేసి అయితే ఇచ్చేస్తానండి. ఇంకా చాక్ అయితే మస్ట్ అనమాట. కొంతమంది కస్టమర్స్ క్యాండిల్స్ అడుగుతారు, ఇంకా ఫైర్ క్యాండిల్స్ ఉంటాయి కదా అవి ఫైర్ క్యాండిల్స్, నార్మల్ క్యాండిల్స్, ఇంకా హ్యాపీ బర్త్డే యాక్రిలిక్ టాపర్స్, నార్మల్ టాపర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అన్నీ కూడాను పెట్టేసి అయితే కస్టమర్కి ఇస్తాను. ఎవరు ఏ టాపర్ అడిగితే ఆ టాపర్సే ఇస్తానండి. సో 50 రూపీస్ది అడిగారు అనుకోండి అదే ఇస్తాను, లేదు నార్మల్ది అడిగితే మాత్రం అది ఫ్రీగానే ఇచ్చేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ కొన్ని కేక్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలాగా కూర్చొని టీ తాగుతున్నాను అనమాట. మోక్ష హోంవర్క్స్ చేస్తుంది పక్కన, వాళ్ళ డాడీ పక్కన కూర్చొని. వాళ్ళ డాడీ కూడా అలాగా మోక్షకు చదివిస్తూ పక్కన కూర్చున్నారనమాట. ఈలోపు ఒక టెక్నీషియన్ అయితే వచ్చారండి. ఏంటంటే ఓటీజీ ఇంకా ఎయిర్ ఫ్రైయర్ పక్కనే ఉన్నాయన్నమాట. రెండిటికి కూడాను ప్లగ్ అనేది వేరే ప్లగ్ నేను వాడుతున్నాను. ఆ ప్లగ్ మార్చాలని చెప్పి అయితే ఎలక్ట్రీషియన్కి పిలిచేసి ఒక ప్లగ్ పాయింట్ అనేది పెట్టించుకున్నాను. 1/2 kg కేక్ అనమాట. మనం కేక్ డెలివరీకి వచ్చాం ఇప్పుడు. సో ఇప్పుడు ఏమైందంటే మా హస్బెండ్ కొంచెం కోపంగా ఉన్నారు. కూల్ చేయడానికి చాట్ ప్లేట్ తీసుకెళ్తాం. ఇతను కొంచెం పానీపూరి కన్నా చాట్ అయితే ఇష్టంగా తింటారనమాట. 104 మెయిన్ గేట్కి పక్కన ఒక చాట్ బండి ఉంటుంది. సో అక్కడ బాగానే ఉంటుందండి, మరీ అంత టేస్టీగా ఉంటుంది అనేది చెప్పను. సో చాట్ అయితే అక్కడ నుంచి తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట. ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ లాంటిది. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా తర్వాత వచ్చే వీడియోస్లోని మంచి రెసిపీస్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.